హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వీళ్ళకందరికీ దిశానిర్దేశం చేసింది కేసీఆర్ గారే. ఎందుకంటే మీకు తెలుసు, ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు కూడా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్స్, పార్లమెంటరీ పార్టీ మీటింగ్స్ పెట్టడం, సభలో ఏ రకంగా వ్యవహరించాలనే దాని మీద ఇవ్వడం, వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడం. అట్లాగే ఈ ఇష్యూస్ మీద కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పోయి తరచుగా ఆయనతో సమావేశం కావడం. తర్వాత మాజీ మంత్రులు తలసాని కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళు కూడా వీలైనప్పుడల్లా వెళ్ళి ఆయనతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం. పల్లారాజేశ్వరుడు అయితే నిత్యం కలుస్తూనే ఉంటాడు. కార్యక్రమాలకు ఆయన వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ కాకపోయినా, లీడ్ చేయకపోయినా అన్నీ ఆయన డైరెక్షన్లోనే నడుస్తూ వచ్చినాయి. అయితే మొన్న సిద్దిపేట సంగారెడ్డి కార్యకర్తల మీటింగ్లో మీరు ఆ మాట అన్నారు ఆయన. అయితే నా దృష్టిలో అయితే కేసీఆర్ ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవసరం కూడా రాదు. ఆయన పర్సనల్గా దిగి దెబ్బ కొట్టాల్సిన అంత అవసరం కూడా లేదు. ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ 1 year ఆయన ఇంట్లో ఉంటేనే ఇవాళ చాలా మంది వాళ్ళ లోపల అంతర్మదనం, పశ్చాత్తాపం మొదలైనవి. మేము తప్పు చేశామేమో కేసీఆర్ను ఓడించి. అంటే ఇమ్మీడియట్ పాస్ట్ చీఫ్ మినిస్టర్ కదా ఆయన. రేవంత్ రెడ్డి ప్రతి మూవ్ను కేసీఆర్తో కంపేర్ చేస్తారు, సహజంగానే కంపేర్ చేస్తారు. చేసినప్పుడు అసలు ఎక్కడ కూడా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. బట్ ఎందుకని ఎంటైర్లీ డిఫరెంట్ వర్షన్ వినిపించింది. ఇప్పుడు కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమయ్యాడు, అసెంబ్లీ కూడా రావట్లేడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించట్లేదు, అలాంటి దానికి ఎమ్మెల్యేగా ఉండాల్సిందేముంది, మమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఇవన్నీ అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డికి కేసీఆర్ బలం ఏందో తెలుసు. వాస్తవంగా ఆయన మీద 90% ప్రభావం కేసీఆర్దే ఉంది. ఏమన్నా చంద్రబాబు ఉంటే ఒక 10% ఉంటుంది. అయితే ఆయన వస్తే ఈయన తట్టుకోలేడని సంగతి తెలిస్తే ఆయనను బాగా దూషించడము, పరుష పదాలతో మాట్లాడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కేసీఆర్కి ఒక బలహీనత ఏంటంటే, ఆయన రాసినప్పుడు సుజన విధేయుడు అని రాస్తాడు. ఆయన నేచర్ కూడా ఎటువంటిదంటే అవమానించే వాళ్ళ దగ్గర ఆయన ఉండడు, అటువంటి సభలకు పోడు ఆయన. ఆ వీక్నెస్ను పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. విపరీతంగా అవమానించే ప్రయత్నం చేశాడు, మైండ్ గేమ్ ఆడాలని చూశాడు. బట్ ఎంతకాలం నడుస్తుంది అది? కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకునిగా ఒక హోదా ఉంది. ఆ హోదా పెట్టుకొని సంవత్సరాల కొద్దీ రాకుండా ఉండలేడు ఆయన. ఒకవేళ ఆయన రావద్దు అనుకున్నప్పుడు ఆ హోదా ఆయన వదిలేస్తాడు. బట్ ఆయన వదిలేయట్లేదు అని అంటే ఈ విల్ కమ్ బ్యాక్, ఆయన అసెంబ్లీకి వస్తాడు. అయితే ఆయన రాకూడదనే రేవంత్ రెడ్డి ప్రయత్నం అంతా. ఆయన వచ్చి సభలో కూర్చున్నాడంటే తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న నాలెడ్జ్ రేవంత్ రెడ్డికి లేదు. ఏ విషయం మీద కూడా మీరు రాత్రి నిద్రలో అడిగినా కూడా అన్ని స్టాటిస్టిక్స్తో సహా ఆయనకు మెమరీ పవర్ ఎక్కువ కేసీఆర్ గారికి. తర్వాత మొత్తం తెలంగాణ మీద, అన్ని రంగాల మీద పట్టున్నది. మినిస్టర్స్ ఎవరున్నా కూడా అన్ని రివ్యూలు ఆయనే చేసేవాడు. పక్కన మినిస్టర్ ఉండేవాడు, కొన్నిసార్లు ఉండకపోయేది. బట్ ప్రతిసారి బడ్జెట్ రూపకల్పన కానీ, సాగునీటి రంగం కానీ, ఎలక్ట్రిసిటీ రంగం కానీ ఆయన అశువుగా చెప్పుకుంటూ పోతాడు గంటల కొద్దీ. మీరు తెలుసు కదా, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఆయనే ఇచ్చాడు సభలో. అంటే అంత అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ముందు రేవంత్ రెడ్డి నిలబడలేడు. రెండవది, సంక్షేమం, అభివృద్ధి రంగాలలో ఆయనను ఎక్కడ తప్పుపట్టలేదు మనం కేసీఆర్ని ఏమన్నా తప్పుపడితే మమ్మల్ని పిలవలేదనో, లేకుంటే మా ఇంటర్వ్యూ ఇవ్వలేదనో, అపాయింట్మెంట్ ఇవ్వలేదనో ఇట్లనే తప్పుపడతారు తప్ప అభివృద్ధి, సంక్షేమం ఈ 2 విషయాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనంత గొప్పగా చేశాడు. ఆర్థికంగా చూసినా స్టాటిస్టిక్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు 62,000 కోట్లు అని, అంతకుముందు 59,000 కోట్లు అనేది హరీష్ రావు గారు కరెక్ట్ చేశారు. 62,000 కోట్ల ఆదాయం మాత్రమే 2014-15లో ఉండేది. అక్కడి నుంచి ఇవాళ రెవెన్యూస్ని 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. గ్రాంట్స్ అన్ని తీసేసినా కూడా 2.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంటే ఒక 10 ఏళ్ల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, అంటే దేశం అని ఎందుకంటున్నా అంటే మొన్న ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం కూడా ప్రపంచంలోనే ఇంత గ్రోత్ రేట్ 10 ఏళ్లలో ఉన్న రాష్ట్రం లేదు మొత్తం ఎంటైర్ వరల్డ్లో. అంటే అంత ఫాస్ట్ గ్రోత్. ఇంకా కరోనా 2 సంవత్సరాలు వేధించినా, ఆయన వచ్చినాక అడ్జస్ట్ కావడానికి 1 సంవత్సరం టైం పోయినా కూడా 7 సంవత్సరాలలో అంత గొప్పగా ఆయన పరిపాలన చేయడం అనేది ఎవరు మచ్చలేని పాలన. అది
చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఉండొచ్చు. కాకపోతే మీరు అన్నారు కంప్లైంట్ చేయడానికి పెద్దగా లేవు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అన్నప్పుడు డిటాచ్ అయ్యారు అనేది ప్రజలతో ముఖ్యమంత్రి డిటాచ్ అయ్యారు. దానికి ఆయన చెప్తోంది నేను డీసెంట్రలైజ్ చేశాను, లేకుంటే ఒక హైరార్కీ అనేది నా దాకా రావాల్సిన అవసరం లేదు, వాళ్ళని కలిస్తే సరిపోతుంది అనుకున్నప్పటికీ కూడా మేము వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, స్వయంగా ముఖ్యమంత్రి మా మాటలు వింటున్నాడు, లేకుంటే ఇప్పుడు ప్రజాభవన్ లాగా మార్చిన తర్వాత కంప్లైంట్స్ స్వీకరిస్తున్నారు. అలాంటిది ఎక్కడా స్కోప్ లేకుండా పోయింది, దూరం పెరిగింది. దానికి ప్రధాన కారణం కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి మనుషులు, అందువల్లే ఓడిపోయారు. ఇవన్నీ అంటే ఇప్పుడు ఎవరైతే అంటే కేసీఆర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్తాడు కదా పిడికెడు మందితో ఆ పిడికెడులో నేను కూడా ఉన్నా, పిడికెడు మందితో మొదలు పెట్టామని అన్నారు కదా. అయితే ఒక్కొక్క జిల్లాకు పోయి వందలాది మంది నాయకులను కార్యకర్తలను పర్సనల్గా కలిసి వాళ్ళందరినీ ఉద్యమంలోకి ఆహ్వానించి తన ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా డోర్స్ ఓపెన్, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి తనతో పాటుగా అట్లా చూసుకున్న వ్యక్తి గంటలు వాళ్ళతో అంటే ఎంత ఆప్యాయత అనేది చూపెట్టాడు కదా. ఒక్కసారి సీఎం అయినాక ఆయనకు ఆ వెసులుబాటు ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి వచ్చింది. ఆయన విమర్శించాడు ఈ విషయంలో, కానీ ఇప్పుడు కూడా ఆయన సీఎంగా ఆయన ఎవరిని కలవడం లేదు. ఎందుకు అంటే ఆ పొజిషన్ అటువంటిది. సీఎం అని అన్నప్పుడు అంత ఈజీ యాక్సెస్ ఉండదు, వాళ్ళకు కూడా అంత సమయం ఉండదు. ఎప్పుడు బిజీగా ఉంటా ఉంటారు, విజిటర్స్ ఉంటారు, ఇంపార్టెంట్ విఐపీస్ ఉంటారు, వాళ్ళు కావాల్సిన వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటారు. ఈ డిస్టర్బెన్స్లో ఇటువంటి అన్ని డిస్టర్బెన్స్ అనిపిస్తాయి. ఎవరో పోయి బాగున్నావా ఊరికే కలుద్దామని వచ్చినా అని అంటే ఎట్లుంటుంది? సెల్ఫీల కోసం పోవడం అంటే ఇది సహజంగానే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా డిటాచ్ కావాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే ప్రజాభవన్లో ఇవాళ చిన్నారెడ్డి గారిని కూర్చోబెడుతున్నారు. చిన్నారెడ్డి గారు చాలా సౌమ్యుడు, వచ్చిన వాళ్ళందరినీ ఆయనకు చాలా ఓపిక ఎక్కువ, అందరికీ దరఖాస్తులు తీసుకుంటాడు, మళ్ళీ రిప్లైలు ఇస్తున్నాడు. కేసీఆర్ పీరియడ్లో ఏం జరిగిందంటే కన్సర్న్డ్ ఆఫీసర్లకే అప్లికేషన్లు ఇచ్చుకునేవాళ్ళు. అయితే ఇక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రజాభవన్ నుంచి పోతున్నాయి కాబట్టి కొంత ఆఫీసర్లు యాక్టివ్గా దానిలో ఇన్వాల్వ్ అయ్యి రిజాల్వ్ చేస్తున్నారు. అప్పుడేమో ఆ నియంత్రణ లేదు. ఈ తేడా స్పష్టంగా ఉంది. ఆ తేడా తప్ప ప్రజలకు యాక్సెస్ అనేది ఎప్పుడు కూడా సీఎంతో ఉండడం కష్టం. అయితే ఎందుకు వచ్చినాయి అన్ని విమర్శలు అంటే అంతకుముందు ఆప్యాయంగా భుజం మీద చేసి పేరు పెట్టి పిలిచి ఫోన్లు చేసి మాట్లాడిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా దూరం అయింది కదా, సీఎం హోదా వచ్చేసరికి మారిపోయింది కదా అనేది. అంటే మూమెంట్ అవసరాలకు ఎవరు అవసరం, పార్టీ నడపడానికి ఎవరు అవసరం అనే దానిలో కేసీఆర్కి ఒక క్లారిటీ ఉంది. పార్టీ నడపడానికి రాజకీయ నాయకులు కావాలి, మూమెంట్ నడపడానికి ఉద్యమకారులు కావాలి. కాబట్టి ఆర్ఎస్ఏ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా ఎవరు వచ్చినా తెలంగాణ ఉద్యమంలో జాక్లో కలుపుకొని పోయాడు ఆయన. బట్ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ప్యూర్లీ రాజకీయ నాయకులు, ఎలక్షన్లో గెలవగలిగే వాళ్ళు, ప్రజలలో పట్టున్న వాళ్ళు, ఎలక్షన్లో ఫోకస్ అయిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఆయనకు అవసరం. ఇక్కడ మిగతా వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి పండుగలప్పుడో లేకుంటే పోయినప్పుడో బర్త్డేలకు ఇట్లాంటప్పుడు కలవడం అయితే తప్ప రోజువారీ కార్యక్రమాలలో వాళ్ళతో ఉండడం అనేది జరగదు. కొన్నిసార్లు ఆయన జిల్లాలలో పోయినప్పుడు అందరినీ కలిసేవాడు, కానీ అది స్టేజ్ మీద ఆయన ఉంటాడు, కింద పబ్లిక్ ఉంటారు, అంతవరకు ఐ కాంటాక్టే తప్ప పర్సనల్గా వచ్చి మాట్లాడేంత అవకాశం దొరకకపోయేది. అది అర్థం చేసుకోవాలి అది ప్రజలంతే. సో ఆ పిడికెడి మందితో స్టార్ట్ అయింది, రేపు జరగబోతోంది 500 మందితో. ఆ పిడికెడి మందిలో మీరు ఉన్నారా? 500 మందిలో పిలిచారు స్వయంగా. నిన్న నేను బర్త్డే విషయం చెప్పడానికి పోయినాను. నేను చాలా గ్యాప్ తర్వాత పోయినాను, ఎందుకంటే ఆయన డిసెంబర్ 3 నాడు ఓటమి చెందిన తర్వాత 5వ తారీఖు 6వ తారీఖు పోయి పరామర్శించాను. మళ్ళీ ఆయన కాలు ఎదిగిన తర్వాత కూడా నాకు వెసులుబాటు లేకుండే పోవడానికి. ఆయనను కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలి, ఐసీయూలో ఉన్నాడని చెప్పేసి నేను ఇప్పటివరకు కూడా పోలేదు ఆయన దగ్గరికి. ఫస్ట్ టైము పోయినాను. చాలా పలకరించాడు, మర్యాదగా కూర్చోబెట్టాడు. తర్వాత మీటింగ్కి ఇన్వైట్ చేశాడు పర్సనల్గా. సరే ఒక అబ్జర్వర్గా పోతాను రేపు. నేనేం బాధ్యతలు తీసుకోవాలనుకోవట్లేదు పార్టీలో, బట్ పిలిచినందుకు పోయి ఆయన రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాడు నాకు కూడా విశ్లేషణ చేయడానికి అవసరం కదా ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ. సో మీకు బాధ్యతలు మీరు తీసుకోకపోయినప్పటికీ కూడా మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు, లేకుంటే 4 ఏళ్ల పాటు అంటే ఎలక్షన్స్ రావడానికి ఉన్నటువంటి ఈ గ్యాప్లో కావాల్సినటువంటి రోడ్ మ్యాప్, లేకుంటే ఏ ఎజెండా పెట్టుకొని ముందుకెళ్ళాలి, ఎలా పోరాటాలు చేయాలి, అక్కడ ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అయితే అవుతుందా, లేదు కేసీఆర్ ఒక దిశానిర్దేశమా? అంటే ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ అవకాశం ఉండకపోవచ్చు నాకు తెలిసి. కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడంటే కొంతమందితో మాట్లాడిస్తాడు, అంటే జిల్లాల నుంచి కొంత ముఖ్యులతో మాట్లాడిస్తాడు. 1 గంట 2 గంటలు మాట్లాడించిన తర్వాత ఆయన కంక్లూడ్ చేస్తాడు. అట్లా జరిగితే మంచిదే. లేదు ఆయన ఇన్ని రోజుల నుంచి ఆయన చేసి ఉన్న ప్రణాళిక ఏమైతే ఉన్నదో
తనంతట తానే దాన్ని చెప్పిన తర్వాత అప్పుడు కూడా మాట్లాడియచ్చు, లేదా దాంతోనే ఎండ్ చేయొచ్చు కూడా. రేపు లంచ్ తర్వాత పెట్టారు మీటింగు. బట్ ఏదున్నా గత 2008 నుంచి కూడా నేను పార్టీలో యాక్టివ్గా లేకున్నా ఇటువంటి విషయాలలో కొంత సూచనలు ఇవ్వడం, అప్పుడప్పుడు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుండేది ఆయనతో కూర్చున్నప్పుడు. అదే రోల్ కంటిన్యూ చేస్తాను నేను. పెద్దగా అంటే నేను వదిలిపెడదాం అనుకున్నా కూడా వాళ్ళు నన్ను వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే నాకు ఆ పేరే టీఆర్ఎస్ ప్రకాష్ అని అంటారు, తెలంగాణ ప్రకాష్ అంటారు. కాబట్టి తెలంగాణకు ఐడెంటిటీ కేసీఆర్ అండ్ టీఆర్ఎస్, కాబట్టి ఆ అఫెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. సో కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఒక మాట అన్నాడు, నేను కొడితే మామూలుగా ఉండదు, చాలా బలంగా కొడతాను. దానికి తగ్గట్టుగా కార్యాచరణ అనేది ఏం చేయబోతున్నారు కార్యకర్తలుగా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏం చెప్తారు ఆయన? అంటే ఇక్కడ ఏమైందంటే బీజేపీ చాలా దూకుడుగా ముందుకు వస్తూ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఇది ఒడిసిన కథే తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఎందుకంటే ఇంకేం చేసినా ఆయన కోలుకోలేడు. ఇప్పుడు హామీల ఉల్లంఘన జరుగుతూ ఉన్నది. చాలా హామీలను టచ్ కూడా చేయట్లేదు ఆయన. మహిళలకు, ఒంటరి మహిళలకు ఇస్తా అన్నాడు, మహిళలకు ఇస్తా అన్నది కానీ ఏది, నిరుద్యోగులకు సంబంధించి కానీ 1,00,000 ఉద్యోగాలు కానీ ఏవీ లేవు కదా. ఆయన క్రియేట్ చేసిన ఉద్యోగాలు కేవలం 6,000 టీచర్స్ సంబంధించి. సో ఇవన్నీ ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయినా కూడా ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలైతలేదు. ఆ ఉచిత బస్సు ఒకటే అమలైంది, కొంత ఇంకేమన్నా ఒకటి రెండు చిన్న చిన్న అమలైనవి తప్ప రైతులకు సంబంధించి మాత్రం ఇవాళ చాలా అసంతృప్తితో ఉన్నారు. అసలు అంటే ఇప్పుడిప్పుడు మనము జనంలో పోయినప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే రూరల్లో ఎందుకు పోయింది టీఆర్ఎస్ ఇంత బలంగా, రైతులకు అంత రైతు బంధు కానీ ఇవన్నీ ఇచ్చిన కదా, ఎట్లా పోయిందని అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఆశపడ్డాము, రైతు బంధు ఇంకొక 5,000 సంవత్సరానికి ఎకరానికి ఎక్కువ ఇస్తా అన్నాడు. తర్వాత పెన్షన్స్ కూడా ఎక్కువ ఇస్తామన్నాడు. అంటే ఎవరికి వాళ్ళు మాకు ఇంతకంటే ఎక్కువ వస్తాయి కదా మాకు అనే ఆ భ్రమలో పడిపోయారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అది రావట్లేదు, పాతది రావట్లేదు, కొత్తది రావట్లేదు. చాలామందికి అప్పు కూడా రుణమాఫీ అన్నాడు కదా, 2 lakhs యాక్చువల్గా 49,000 కోట్లు ఫస్ట్ అంచనా అనుకున్నారు బ్యాంకర్స్ మీటింగ్లో. ఎన్ని ఉంటే ఆయన లెక్కేసినప్పుడు 49,000 కోట్ల డబ్బు కావాలని అన్నారు. దాన్ని రకరకాల ఆంక్షలు పెట్టి 31,000 కోట్లకు తీసుకొచ్చాడు. 31,000 కోట్లలో 16,000-17,000 కోట్లు ఇచ్చాడు. అది కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు గట్టిగా దాన్ని ఎంబడిపడి డేట్లు అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాం అని చెప్పి దేవుళ్ళ పేర్లు చెప్తూ జనం లోపల బట్టబయలు చేసేసరికి అది తప్పదు అని 18,000 కోట్లు ఏమో డిస్పాచ్ చేశాడు. చాలామందికి రాలేదు. దాంతోపాటుగా రైతు బంధు కూడా అట్లాగే జరిగింది. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళకి కొద్దిగా వచ్చింది తప్ప అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఒక క్లారిటీ కూడా లేదు ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి ఇవ్వట్లేదు అనేది. అంటే ఏదో కొద్దిగా ఇచ్చి ఇస్తున్నామని చెప్పుకోవడం తప్ప. అంటే ప్రజల లోపల మాత్రం బాగా రైతాంగంలో బాగా ఉంది, కోపం ఉంది. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఎవరితోని అని అంటే బీజేపీతోనే టీఆర్ఎస్కి. ఎందుకంటే పార్లమెంట్లో 8 సీట్లు గెలిచారు, టీఆర్ఎస్ 0 అయింది. టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఒక 20% డైవర్ట్ అయింది. వాళ్ళకు కొంత మోడీ మీద భ్రమలున్నాయి. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఓట్ బ్యాంక్ అనేది టిల్ట్ అయింది కొంచెం. మళ్ళీ దాన్ని ఇప్పుడు వెనక్కి తెచ్చుకోవాలి టీఆర్ఎస్. రెండవది, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తున్నదో దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఆ నెగటివ్ ఓట్ ఏదైతే ఉంటుందో ఇప్పటి ప్రభుత్వానికి, దాన్ని ఎన్క్యాచ్ చేసుకోవడంలో టీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటుంది. రేపు కేసీఆర్ గారి ప్రసంగం ద్వారా మనం వినబోతున్నాం భవిష్యత్ కార్యక్రమాలు ఎలా ఉండాలి. తర్వాత తను కూడా బహుశా అనుకుంటా ఏప్రిల్ ఆవిర్భావ సభ, సిల్వర్ జూబ్లీ, ఇది 25 years టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత. కాబట్టి ఆ 25 years సిల్వర్ జూబ్లీ మీటింగ్ కాబట్టి గ్రాండ్గానే చేస్తారు. ఏదో ఇదివరకు డెలిగేట్స్ మీటింగ్ అని ఇట్లా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా నాకు తెలిసి పెద్ద ఎత్తున బహిరంగ సభ ప్లాన్ చేసి అక్కడి నుండి ఆయన కార్యాచరణ మొదలైద్దని నేను అనుకుంటున్నాను. ఈ బడ్జెట్ సమావేశాలకు వస్తాడో రాడో తెలియదు, ఇప్పటివరకు ఆయన వైపు నుంచి ఏమీ రాలేదు. బట్ భవిష్యత్ కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్తోనే జరుగుతాయి, డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి వచ్చింది, రైతుల ఎదురు చూపులు మిగిలాయి. రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ సర్కార్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాము అనేసరికి కొంచెం అటువైపు వెళ్ళాము అనేటువంటి ఒక ధోరణి కనిపించింది అన్నప్పుడు మళ్ళీ వాళ్ళని తమ వైపుకు తీసుకోవడానికి ఇంతకు మించి ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేస్తారా, లేదు ఇప్పటిదాకా జరిగిన వాటి మీదనే మళ్ళీ చర్చలు జరిగి ఎలా ముందుకెళ్లాలనేది ఉంటుందా?
అంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి మేనిఫెస్టో బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా ఇస్తానని చెప్పాడు కదా కొంత పెంచుతూ. అదే అవి అమలు చేయాల్సి వస్తుంది కదా ఒకవేళ రేపు భవిష్యత్తులో మళ్ళీ దానికి స్టిక్ అయి ఉండాలి, దానికి స్టిక్ అయి ఉండాల్సి వస్తుంది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక. నేను అనుకుంటా ఎక్స్పోజ్ చేయడం అనేది ప్రధానంగా పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ను ఎక్స్పోజ్ చేయడం. రెండవది రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలంగా చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి కదా, చాలా వరకు కేసీఆర్ గారే వాటికి సమాధానం చెప్పాలి. ఉదాహరణ ధరణి విషయంలో కానీ ఇట్లాంటి వాటి విషయంలో ఇప్పటివరకు ఆన్సర్ రాలే. అసెంబ్లీలో ధరణి మీద ఎన్నైతే విమర్శలు చేశాడో రేవంత్ రెడ్డి వాటికి కరెక్ట్ సమాధానాలు రాలే ఇప్పటివరకు. అయితే ఇవి రాబోయే రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళి 90% ధరణి ఇష్యూ సాల్వ్ చేశాడు ఆయన. ఆ 10% ఏవైతే మిగిలిపోయినాయో వాటినే భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి చూపెట్టాడు. ఒక 45 కరెక్షన్స్ ఏవో అవసరం ఉండేనట, ఒక ఎక్స్పర్ట్ చెప్పింది నాకు. ఆ ఎక్స్పర్ట్ను వీళ్ళు కమిటీలో పెట్టుకున్నారు, ఇప్పుడు కమిషన్లో కూడా పెట్టారు. వారు చెప్పింది ఏంటంటే ఒక 40-45 చిన్న చిన్న కరెక్షన్ చేస్తుంటే ఆ ప్రభుత్వం మీద ధరణి విషయంలో వ్యతిరేకత రాకపోతుండే.